కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడిగడ్డ బరాజ్లో పిల్లర్లు కుంగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 15 నెలలుగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 200 మంది అధికారులను, 25 మంది తాజా మాజీ ఐఏఎస్లను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. అధికారుల, ఇంజనీర్ల విచారణ సందర్భంగా పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల పేర్లు ప్రస్తావనకొచ్చాయి. 2014 నుంచి 2018 మధ్య సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. ఇప్పటికే ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును కమిషన్ విచారించింది. రైట్గా బీఆర్కే భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ విచారణ జరుగుతోంది. ఇప్పటికే 1-to-1 విచారణ చేస్తోంది పీసీ ఘోష్ కమిషన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు కర్త, కర్మ, క్రియ తానే అని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు విచారణలో కూడా బాధ్యత అంతా తానే తీసుకోబోతున్నారా? అసలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పే అవకాశం ఎంతవరకు ఉంది? రైట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఎట్లా ఉన్నా కూడా ఒక విచారణ సంస్థ ముందు హాజరైతున్నటువంటి క్రమంలో బయట పొలిటికల్ స్టేజ్లో చెప్పినట్టు అన్నీ నేనే నా మెదడు కరిగించి చేశానని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల్ని కమిషన్ ముందు కూడా అదే చెప్తారా అంటే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో రాజకీయ నాయకులు చెప్పినటువంటి అంశాలని కనుక మనం పరిశీలిస్తే హరీష్ రావు టెక్నికల్ విషయాలన్నీ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చూస్తారని చెప్పారు. ఈటెల రాజేందర్ కూడా అది అధికారులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకేం సంబంధం అని చెప్పారు. కేసీఆర్ ఇప్పుడు ఇది ఓపెన్గా జరిగేటువంటి మీటింగ్ కాదు కాబట్టి, ఇది విచారణ సంస్థ కాబట్టి టెక్నికల్ విషయాలని టెక్నికల్గానే ఆయన ఫేస్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ విచారణ సంస్థ ముందు అన్నీ తానే చేశాను అని చెప్తే అక్కడ జరిగినటువంటి లోపాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ తర్వాత జరిగే పరిణామాలన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి విచారణ కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు ఎవరైతే అఫిడవిట్ ఇచ్చారో అఫిడవిట్లో కేసీఆర్ పేరుని ప్రస్తావించారో ఆ ప్రస్తావనలకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే విచారణని ఎదుర్కొన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు గతంలో ఈ శాఖలో ఉన్నటువంటి మంత్రులు చేసినటువంటి ఆదేశాలను పాటించామని, ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి ఆదేశాలు పాటించామని చెప్పినటువంటి క్రమంలో ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి అప్పటి కేసీఆర్, అలాగే ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఇద్దరు కూడా ఇదే అంశాన్ని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. టెక్నికల్ విషయాలకు సంబంధించి, నీళ్ళ స్టోరేజ్కి సంబంధించి, డిపిఆర్కి సంబంధించి, లొకేషన్కి సంబంధించి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మారింది అనేటువంటి అంశాలకన్నింటికి కూడా టెక్నికల్ రీజన్స్ అధికారులు చూసుకోవాలి అనేటువంటి విషయాల్ని స్పష్టం చేసేటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా ఇదే రకమైనటువంటి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక అంచనా. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ ప్రారంభమైంది. కమిషన్ చైర్మన్ ఘోష్తో పాటు కేసీఆర్ ఇద్దరే 1-to-1 ఈ విచారణ కొనసాగుతుంది. మొదట బహిరంగ విచారణ అనే ఆలోచన ఉండే, కానీ ఇప్పుడైతే ఇద్దరు 1-to-1గానే ఈ విచారణ కొనసాగుతుంది. కేసీఆర్తో పాటు వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలంతా కూడా విచారణ హాల్కి బయటనే ఉంచారు. ఇద్దరికి మధ్యనే చైర్మన్గా ఆయన ప్రశ్నించడం, కేసీఆర్ దానికి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. అయితే కమిషన్ ముందు అధికారులు చెప్పినటువంటి ప్రతిపాదనలకు చెప్పినటువంటి అంశాలనే ప్రస్తావిస్తున్నారా, లేదంటే మొత్తం ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో వచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, అలాగే మొన్న ఇటీవల జరిగినటువంటి విచారణలో హరీష్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఈటెల రాజేందర్ చెప్పినటువంటి అంశాలని ప్రస్తావించి ఆ ప్రశ్నల రూపంలో కేసీఆర్ని అడుగుతున్నారా అనేటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావాలి.
ప్రధానంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ లేకుండా ప్రాజెక్టు కట్టారని, ప్రాజెక్టు పూర్తి కాకముందుగా నిధులు ఇచ్చారని, నాణ్యతని పరిశీలించకుండానే ప్రాజెక్టులు కట్టారని, సైట్ లొకేషన్ ఒక చోట అయితే ఇంకో చోట ప్రాజెక్టు కట్టారని, ప్రాజెక్టు డిజైన్ ఒకటైతే కట్టినటువంటి నిర్మాణం ఇంకోటని, ఇలాంటి ల్యాబ్సెస్ అన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ బాధ్యులు ఎవరి ఆలోచన, ఎవరిని ఈ ప్రాసెస్ అంతా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విచారణ క్లోజ్ డోర్లో జరుగుతుంది కాబట్టి ఏం జరిగింది, అసలు ఏం అడిగారు అనేటువంటి అంశాలు బయటికి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. కేసీఆర్ ఈ విచారణ ఎంతసేపు ఉంటుంది, కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకి కేసీఆర్ చెప్పేటువంటి సమాధానాలకి బట్టి అనుబంధ ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే ఈ కమిషన్ విచారణ ప్రారంభమైంది. అనేక రకాల అనుమానాలు, ప్రశ్నలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటిని కూడా కమిషన్ తన ప్రశ్నల రూపంలో నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణకి సంబంధించి ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ఈఎన్సీలు కావచ్చు, ఇంజనీర్లు, అధికారులు అందరూ కూడా అప్పటి మాజీ సీఎం కేసీఆర్ని, అలాగే ఈటెలని, అలాగే హరీష్ రావుని పేర్లు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు కేసీఆర్ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇందులో ఆయనకు సంబంధం లేదు అని చెప్పే ప్రశ్నలు ఎలాంటివి ఉంటాయి? అంటే కేసీఆర్ కూడా ఇది నా పరిధిలోది కాదు, ఇది నా ఆలోచన కాదు, నా నిర్ణయం కాదు అని చెప్పే ప్రశ్నలు కూడా ఉండే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్గా అట్లాంటి అవకాశమే ఉంటుంది. ఎందుకంటే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు రాజకీయ నాయకులు. అది ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న, మంత్రుల హోదాలో ఉన్నా కూడా అధికారులకు మౌఖికమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఈ పని చేయండి అని, ఇలా చేయండి అని ఆదేశించేటంత వరకే ఉంటుంది. కానీ రిటర్న్గా ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అధికారులు కూడా మంత్రుల్ని కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, మీరు పేపర్ మీద రిటర్న్గా ఆదేశాలు ఇవ్వండి అని ఎవరు కూడా సహజంగా అడగరు. ఎందుకంటే మంత్రులు, రాజకీయ నాయకులు చెప్పినటువంటి ఆదేశాలని అధికారులు పాటిస్తూ వస్తుంటారు. సమస్య ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి విచారణలు కావచ్చు, ఇలాంటి కమిషన్ ముందు విచారణ ఎదుర్కొన్నటువంటి సందర్భంగా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా బయటికి వస్తాయి. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ విచారణలో కేసీఆర్ అన్నీ తానే చేశాను అని చెప్పుకునే పరిస్థితి అయితే కనిపించేది. ఎందుకంటే ఇది విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ కమిషన్ ముందు ఏదైతే స్టేట్మెంట్ చేశారో దానికి తర్వాత జరిగేటువంటి పరిణామాలని కూడా నేరుగా ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ కమిషన్ విచారణ ఎదుర్కొన్నటువంటి నాయకులు చెప్పినటువంటి అంశాలను మనం బేరీజు వేసుకొని మాట్లాడితే టెక్నికల్ విషయాలు, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలు, నాణ్యతకు సంబంధించినటువంటి టెస్టులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అధికారులు చూసుకోవాలి. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆ వింగ్లో ఉన్నటువంటి టీం చూసుకోవాలి తప్పితే అది నాయకులకు ఏం సంబంధం అనేటువంటి సమాధానమే వచ్చింది. ఇది మామూలుగా ఎవరైనా సరే గెజ్ చేసేటువంటి అంశమే. ఎందుకంటే ఎవరు కూడా జరిగినటువంటి పొరపాట్లను కానీ, జరిగినటువంటి అంశాలను కానీ నిబంధనల మేరకు పనిచేయాల్సింది అధికారులు. కాబట్టి కేవలం రాజకీయ నాయకులు, మంత్రులు ఆదేశాలు జారీ చేసి వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆదేశాలను పాటించి చేస్తే అది న్యాయబద్ధంగానో లేదంటే నిబంధనల మేరకు జరిగితే ఇలాంటి కమిషన్ల విచారణలు కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు జరుగుతారని ఎవరు కూడా ఊహించారు. కాబట్టి మంత్రులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశించినప్పుడు అధికారులు యథావిధిగా వాటిని అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి సహజంగానే అధికారులు చేయాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా అది మా పరిధి కాదని చెప్పడం సహజంగానే జరుగుతుంది. ప్రస్తుతం కేసీఆర్ కూడా అలాంటి సమాధానమే ఇస్తారని అంచనా వేయొచ్చు. అరే చారి, అయితే ఇప్పటి వరకు కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన సమయంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పటికే దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా తీసుకుని ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి ఆధారాలతో విచారణను ఎదుర్కోబోతున్నారు? ఆయన అంటే ఇప్పటికే ఈటెల అలాగే హరీష్ రావు ఇద్దరు విచారణ అయిన తర్వాత వాటన్నిటిని బేరీజ్ వేసుకొని బాగా క్షుణ్ణంగా ఆయన విచారణకి సిద్ధంగా ఉన్నాననే పకడ్బందీగా విచారణకు వచ్చారు. సో ఎలాంటి ఆధారాలతో కేసీఆర్ ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు విచారణను? కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరవ్వడానికి వచ్చినప్పుడు మనం విజువల్స్లో కూడా చూసాం. తనతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ గతంలో అధికారులని కావచ్చు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావుని కావచ్చు, ఈటెలని కావచ్చు, ఏవైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నల నుంచి వీళ్ళు చెప్పినటువంటి సమాధానాల నుంచి అనుబంధంగా ఏ ప్రశ్నలు అయితే రావచ్చు అని అంచనా వేస్తామో ఆ అంచనాలకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నివేదికలు తనతో తీసుకొచ్చినట్టు మనకు ఆ ఫైల్ని చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రధానంగా డిపిఆర్కి సంబంధించినటువంటి అంశాలు అడగొచ్చు, నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు అడగొచ్చు, ప్రాజెక్టు లొకేషన్ ఎందుకు మార్చారు అనేటువంటి అంశాలకు అడగొచ్చు. ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రాజెక్టు లొకేషన్ ఎందుకు మార్చారు అంటే వ్యాప్కో సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా
ప్రాజెక్టు సైట్ని మార్చాం, నీటి లభ్యత తుమ్మిడిహెట్టి కంటే మేడిగడ్డలోనే ఎక్కువ అని చెప్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది కాబట్టి తెలంగాణ ప్రజలకు నీటి ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టడం కంటే మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల ఎక్కువ నీటిని డ్రా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కావచ్చు. ఇలాంటి ఆలోచన అన్నింటినీ ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేయాలనేటువంటి అభిప్రాయానికి దానికి శాంటిటీ ఉండదు. ఎందుకంటే టెక్నికల్ రీజన్స్ అన్నిటినీ ప్రాజెక్టు కట్టినటువంటి కాస్ట్ని వచ్చేటువంటి ఉపయోగాలన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుంటారు కాబట్టి ఆ అంచనాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ తన వెంట తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వీటితో పాటు డిపిఆర్లు ఎప్పుడు అనుమతి వచ్చింది అనేటువంటి అంశాలు, అలాగే ఆ కమిషన్కి సంబంధించి గతంలో ఈటెల రాజేందర్ చెప్పారు ఇది క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయము, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అని. అదే అంశం మీద తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాదు అని కొన్ని డాక్యుమెంట్లను కూడా బయటికి తీశారు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ వద్ద ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, అప్పుడు ఇచ్చినటువంటి జీవో కాపీలన్నింటినీ కూడా కమిషన్ ముందు ఉంచడానికి ఆయన కేసీఆర్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావే మొత్తం ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, వ్యాప్కో ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు, అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, జీవోలు అన్నింటినీ తీసుకొచ్చి కమిషన్ ముందు ప్రజెంట్ చేసినటువంటి నేపథ్యంలో కేసీఆరే విచారణ ముందుకు వస్తున్నటువంటి క్రమంలో అన్ని రకాలుగా తమ దగ్గర కమిషన్ ఏ ప్రశ్నలు అయితే వేయదలుచుందో, ఏ ప్రశ్నల్ని వేస్తుందని అంచనా వేస్తున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నిటిని కూడా కేసీఆర్ తన వెంట తీసుకొచ్చారు. రైట్ చారి, అయితే ఈ కాళేశ్వరం కమిషన్లో ఏదైతే కుంగుబాటు జరిగిందో ఆ కుంగుబాటుకు సంబంధించి ప్రధానంగా అంటే డిజైనింగ్, రీడిజైనింగ్, ప్రాజెక్టు ప్లేస్ మార్పు ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా నాణ్యత లోపం అనేది కూడా ఎక్కువగా వినిపించింది. సో అసలు ఆ ప్రాజెక్టులో నాణ్యత లోపం ఎందుకు వచ్చింది అనేది కేసీఆర్ని కనుక ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉంటుందా? దాటవేసేయడం కానీ, మౌనం వహించడం కానీ అలాంటివి సరిపోతాయంటారా? ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశంలో 2-3 ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు అది బ్యారేజీలో నీటి నిల్వకు సంబంధించినటువంటి అంశం వల్లనే ప్రమాదం జరిగింది అనేటువంటి కొంత వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిల్ల దగ్గర జరిగినటువంటి మేజర్గా మేడిగడ్డ కుంగుబాటు జరిగింది. కుంగుబాటు జరగడానికి ఆ బ్యారేజ్లో ఉంచాల్సినటువంటి నీటి లభ్యత కంటే ఎక్కువ వాటిని స్టోరేజ్ చేయడం వల్ల డ్యామేజ్ అయింది అనేటువంటి చర్చ కూడా జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. అసలు అందులో కెపాసిటీకి మించి నీటిని స్టోరేజ్ చేయమని ఎవరు చెప్పారనేటువంటి ప్రశ్నని హరీష్ రావు కూడా ఫేస్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రశ్నకి హరీష్ రావు అధికారులు చేయాల్సినటువంటి నిర్ణయం, అది టెక్నికల్ విషయాలు మాకెందుకు తెలుస్తుంది అనేటువంటి ప్రస్తావన వచ్చినటువంటి నేపథ్యంలో అదే ప్రశ్నని కేసీఆర్ దగ్గర కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బ్యారేజీ కుంగుబాటు జరిగినటువంటి సందర్భంలో ఆ సమయంలో ఆ మంత్రికి ఆ శాఖ కేసీఆర్ దగ్గర ఉంది కాబట్టి అప్పుడు ఏం జరిగింది అనేటువంటి అంశానికి కేసీఆర్ ఏం చెప్తారనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి అంశమే. ఎందుకంటే శాఖ మంత్రిగా కూడా అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అదే విషయాన్ని కమిషన్ ముందు చెప్తారా లేదా అనేది కేసీఆర్ ఇష్టం కాబట్టి టెక్నికల్ విషయాలన్నిటి మీద కూడా రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా ఇది జరిగింది, ఇది జరగబోయింది, ఇది జరిగింది, ఇది ఇలా చేయడం వల్ల జరిగింది అనేటువంటి విషయాల్ని చెప్పే అవకాశం అయితే ఉండదనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఇప్పటివరకు అన్నిటికీ నేనే బాధ్యునని ఎవరు కూడా విచారణ కమిషన్ ముందు చెప్పరు. బహిరంగంగా పొలిటికల్ సభల్లో చెప్పొచ్చు ఆ కాళేశ్వరం కట్టింది ఎవరంటే కేసీఆర్ అని, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. కానీ మొత్తం వ్యవహారంలో కుంగుబాటు జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూస్తే అసలు బాధ్యులు ఎవరు అనేటువంటి విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ విచారణలో ప్రాజెక్ట్ ఆలోచన కావచ్చు, సైటు ఎక్కడ ఏంటి అనేది అన్ని టెక్నికల్ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కేసీఆర్ కూడా అదే రకమైనటువంటి సమాధానం చెప్పే అవకాశం కనబడుతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.